హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS అని వినే ఉంటారు ఫ్రెండ్స్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్. ఇందులో కనుక మీరు సెలెక్ట్ అయితే పర్మనెంట్ బ్యాంక్ జాబ్స్ అయితే వస్తాయి. క్లర్క్, PO లాంటి జాబ్స్ అయితే ఉంటాయి. క్లర్క్ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయిపోయింది కూడా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ PO జాబ్స్ అయితే పడ్డాయి. ఇది కామన్ రిక్రూట్మెంట్, బ్యాంక్స్ అన్నీ కలిపి జరుపుతూ ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. మీరు ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయితే అన్ని మార్క్స్ పట్టేసి మీరు ఏ బ్యాంక్స్కి సెలెక్ట్ అవుతారో కూడా చెక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీకు PO జాబ్ అయితే వస్తుంది ఆ కన్సర్న్ బ్యాంక్లో. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అని 2025-2026కి నోటిఫికేషన్ అయితే వేశారు. సో నేను ఈ వీడియోలో క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్తో సహా చెప్తాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు, చివరి వరకు చూడండి. మన వీడియోలో ప్రతి వీడియో చివరిలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో మీరు వీడియో చివరిలో చూడండి అప్లికేషన్ ఎలా చేయాలి. నేనైతే డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అప్లికేషన్ ఫాము, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను క్లియర్గా. అలాగే డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇది అఫీషియల్గా వచ్చింది. ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ IBPS వెబ్సైట్లో వీళ్ళు ఇచ్చిన లింక్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మీరు నేను చూపించిన ఇప్పుడు అయితే డౌన్లోడ్ అయితే చేస్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ లింక్ ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ ఫామ్ లింక్. ఈ లింక్స్ అన్నీ నేనైతే అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు చూసుకుని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా వాటిలో పర్మనెంట్ జాబ్స్ అయితే పడుతున్నాయి. సో ప్రతి పర్మనెంట్ జాబ్ని చూడండి ఫ్రెండ్స్. ఇలా మేము వీడియో చేసేసి అయితే పెట్టాము. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని క్విక్గా సబ్స్క్రైబ్ చేసేసి మేము ఇంకా వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మేము పెట్టే నోటిఫికేషన్స్లో మీరు చకచకా క్విక్గా చూసేసి అప్లై చేసుకోండి. సో మాకు బెనిఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు బెనిఫిట్గా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ సంపాదిస్తే మాకే చాలా హ్యాపీనెస్గా ఫ్రెండ్స్. మేము ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలామంది చూసి అప్లై చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ కొట్టుకున్నారు లేదా ప్రైవేట్ జాబ్స్ కొట్టుకున్నారు అని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. సో అదే విధంగా మేము షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ రూపంలో తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మిగతా నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనుక డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేసినట్లయితే మీకు ఇలా అయితే అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అనిపిస్తుంది. సో దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 21/8/2024. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సెప్టెంబరు. కాల్ లెటర్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్టోబర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. రిజల్ట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే అక్టోబర్, నవంబర్లో వస్తాయని చెప్తున్నారు. అండ్ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. అదైతే నవంబర్ 2024 అయితే ఉంటుంది. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే ఏప్రిల్ 2025 కల్లా మీకు అయితే ఇచ్చేస్తారు. ఇంటర్వ్యూ అయితే జనవరి, ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేస్తారు. ఇదైతే షెడ్యూల్ అయితే ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చినట్లయితే ఈ యొక్క PDF సంబంధించిన అన్ని ఈ ఎనెక్సర్లు అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించింది. సో కన్సర్న్డ్ పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఎన్ని బ్యాంక్స్ అంటే ఎన్ని బ్యాంక్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో ఈ బ్యాంక్స్ అన్నీ మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చిన డిస్ప్లే చేసిన ఏదో ఒక బ్యాంక్లో మీకు PO జాబ్ అయితే పోస్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో దాని విధంగా కిందకి వచ్చినట్లయితే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో అంటే మనకి ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 20 years ఉండాలి, మ్యాక్స్ 30 years అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, నాట్ ఎర్లియర్ దాన్ 2/8/1994 ఆర్ నాట్ లేటర్ దాన్ 1/8/2024 మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చినట్లయితే దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ దీనికి డిగ్రీ అయితే అర్హత అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఎనీ డిగ్రీ చేసినా ఈ పొజిషన్స్కి అయితే అర్హత అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఫ్రెండ్స్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో ఈ విధంగా ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ 100 questions 100 marks అయితే ఉంటుంది. 60 minutes టైం అయితే ఇస్తారు. సో మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. కొన్ని పేపర్స్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీ, కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రిలిమినరీ క్వాలిఫైన్ వాళ్ళకి మెయిన్స్ అయితే వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, సో ఇంగ్లీష్ లెటర్ రైటింగ్, SS మీద అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్యాటర్న్ అనేది.
సో ఫ్రెండ్స్, పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి మనకి ఆంధ్ర తెలంగాణ సెంటర్స్ కూడా ఇచ్చారు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని చాలా ప్లేసెస్లో అయితే ఉన్నాయి. సో తిరుచిరాపల్లి, విశాఖపట్నం అయితే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఎనెక్సర్స్ రూపంలో అయితే ఇచ్చారు వేకెన్సీస్. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో చూడండి చాలా సెంటర్స్ అయితే ఇచ్చారు. తెలంగాణలో కూడా అదేవిధంగా తెలంగాణలో మెయిన్స్ ఎగ్జామినేషన్కి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఎనెక్సర్స్ ఫామ్స్లో అయితే ఉన్నాయి. మీరు ఏమి రెడీ చేసుకోవాలంటే మీ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే మీరు రెడీ చేసుకుని అయితే ఉండాలి. ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ఏ విధంగా చేయాలి. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసి ఇంత సైజ్ ఉండాలి క్లియర్గా చెప్తున్నారు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ అని చెప్పేసి ఇక్కడ మీ నేమ్ రాసుకుని హియర్ టు డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, నేను ప్రజెంట్ చేసింది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తాను మీకు అని చెప్పేసి చెప్పడం ఫ్రెండ్స్. ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లై ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ డేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఈ డేట్స్ని అయితే చూడండి. సో నెక్స్ట్ అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్ళండి. ఎప్పుడన్నా ఐబీపీఎస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ రిజిస్టర్డ్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. సో నేనైతే ఇప్పుడైతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా వెళ్ళినట్టయితే 6 స్టెప్స్ అయితే ఉంటాయి. పేమెంట్ స్టెప్ని కంప్లీట్ చేసినట్లయితే మీ ఫామ్ అయితే కంప్లీట్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో నేనైతే వచ్చేసి ఇప్పుడు మీ ఫస్ట్ నేము కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ మిడిల్ నేము కన్ఫర్మ్ మిడిల్ నేమ్ మళ్ళీ అదే రాయండి. అండ్ లాస్ట్ నేము ఉన్నవాళ్ళు రాయండి. మీ ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ డొమైన్ నేము, మీ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే రాయండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ స్టెప్కి ఈజీగా తీసుకెళ్ళిపోయింది. సో ఇక్కడ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ చూస్ ఫైల్ అయితే క్లిక్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని అప్లోడ్ అయితే చేసేసుకోండి. క్యాప్చర్ ఇమేజ్ అయితే, అప్లోడ్ ఇమేజ్ అయితే ఉండాలి. అలాగే క్యాప్చర్ ఇమేజ్ అంటే సో మీకు వెబ్ కెమెరా ద్వారా అయితే వచ్చేసి క్యాప్చర్ చేస్తుంది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నా ఇమేజ్ అప్లోడ్ అయితే ఇక్కడ ఉంది. అలాగే నా క్యాప్చర్డ్ ఇమేజ్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేశాను. ఇలా చేయండి మీరు కూడా. సో నేను జస్ట్ ఇది క్యాప్చర్డ్ ఇమేజెస్ చూపించడానికి క్లిక్ చేశాను ఫ్రెండ్స్. బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇట్లా స్విచెస్ కానీ ఏమీ అయితే ఉండకూడదు. బట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఐ కన్ఫర్మ్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి. అలాగే ఇక్కడ స్కానర్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే డీటెయిల్ స్టెప్ అయితే వస్తుంది. ఇక్కడ మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మెన్షన్ చేయండి. సో ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతుంది. నేను నో అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి పీడబ్ల్యూడి గైడ్ లైన్స్ ఎలిజిబుల్ అయితే నేను అన్నింటి నాకైతే డిజబుల్ అయితే అయిపోయాయి. ఇక్కడ అయితే వచ్చేసి మోస్ట్లీ నో అని పెడుతున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే నో వస్తుంది. స్పెషల్గా కేటగిరీ వాళ్ళు ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళు ఒకసారి చదవండి. ఆర్ యూ ఏ చైల్డ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ 1984లో రాయిట్స్లో ఎవరన్నా మీ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోయారని అడుగుతున్నారు. సో నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. నెక్స్ట్ అయితే రిలీజన్ విచ్ యూ బిలాంగింగ్. సో మీరు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు అది మెన్షన్ చేయండి. డూ యూ బిలాంగింగ్ మైనారిటీ కమ్యూనిటీ అంటే నో అని పెడుతున్నాను. మీరు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దాంట్లో పనిచేస్తున్నారంటే నేను నో అని పెడుతున్నాను. హ్యావ్ యూ ఎపియర్డ్ సిడబ్ల్యూ సిఆర్పి పిఓఎంటీ ఎప్పుడైనా చేశారంటే నో అని పెడుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ నేషనాలిటీ సిటిజన్ అయితే ఇండియన్ అయితే పెడుతున్నాను. ఇండియా వేరే స్టేట్స్ వాళ్ళైతే అదర్స్ పెట్టుకోండి. సో మీ స్టేట్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే మీరు పుట్టి పెరిగిన స్టేట్ ఏంటో అక్కడ రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేట్ కూడా ఆల్రెడీ డిస్ప్లే అయింది. మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్కడ పెడతాను, నేను హైదరాబాద్ పెడుతున్నాను. మెయిన్స్ కూడా అదే పెట్టేసుకుంటాను. సో ఐ ఇంటెండెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వైల్ అపియరింగ్ ద ఎగ్జామినేషన్. సో ఏ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు ఏ ఐడి మీరు తీసుకుని అయితే వస్తారు. సో నా దగ్గర అయితే ఆధార్ కార్డ్ అయితే ఉంది. ఈ ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ ఉంది. లేకపోతే బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఫోటో ఐడెంటిటీ ఇష్యూడ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్ లేదా గెస్టెడ్ అఫీషియల్ ఇంటెండా. సో నా దగ్గర ఈ ఆధార్ ఉంది కాబట్టి అది తీసుకొస్తాను. ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే ఇవ్వండి. సో మీ దగ్గర ఏది ఉంటే అదైతే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. మీ జెండర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబరు అలాగే పాన్ కార్డ్ నెంబరు ఇవైతే మ్యాండేటరీ ఏం కాదు. యాస్ట్రిక్స్ పెట్టినా మ్యాండేటరీ, బట్ మీది మీ ఇష్టం ఫ్రెండ్స్.
సో డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అంటే నేను నో అని పెడుతున్నాను. సో జెండర్ ఆఫ్ ద ట్విన్ ఒకవేళ ఉన్నవాళ్ళు మెన్షన్ చేయండి. అలాగే మీ స్పౌజ్ నేము, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌజ్ నేము, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అడ్రస్ ఫర్ ద పర్మనెంట్ అడ్రస్ అంటే మీ అడ్రస్ లేని వన్, స్టేట్, పిన్ కోడ్ ఏవైతే అది మెన్షన్ చేయండి. ఒకవేళ రెండు సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి అండ్ చూస్ ద అడ్రస్ జిఎస్టీ, మీ ఏ అడ్రస్కి జిఎస్టీ కావాలైతే అదని పెట్టండి. సో నా అమౌంట్ అయితే 850 రూపీస్ అయితే పే అడుగుతుంది ఫ్రెండ్స్. నేను 850 రూపీస్ అయితే కట్టాలి. కట్టేసేసింది అండ్ చూపించింది. నెక్స్ట్ అయితే సేవ్ నెక్స్ట్కి వెళ్ళాలి. సో సేవ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు చేశారు, సో మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో మెన్షన్ చేయండి. సో గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఇది గ్రాడ్యుయేషన్తో కాబట్టి. పోస్టులు బ్యాచిలర్ డిగ్రీ మీరు ఏం చేశారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేస్తే ఏ స్పెషలైజేషన్, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, ఏ క్లాస్లో పాస్ అయ్యారు, నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా, కంప్యూటర్ సిస్టమ్ మీద ఉంటే మీరు దేనికి మీరు డిగ్రీలోనే ఉందా, కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చా, కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చా, ఏది వస్తే అది మెన్షన్ చేయండి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే, సిమిలర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకా బెటర్ ఫ్రెండ్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అది మెయిన్ ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. సో పీఈటీ కండక్టెడ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ అయితే ఉంది. ఇది అయితే నాకు డిజబుల్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఎనీ డిటెన్షన్ కానీ ఫైన్ కానీ మీ మీద ఉన్నాయంటే నో అని పెట్టాను. సో ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు, రాయడం, చదవడం, మాట్లాడడం అవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి, బ్యాంక్ రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ రిఫరెన్సెస్ అయితే వచ్చేసి ఇక్కడ చూపించిన బ్యాంకుల్లో ఫస్ట్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఏ బ్యాంక్కి ఫస్ట్ అప్లై చేస్తారు సో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ నేనైతే వచ్చేసి కెనరా బ్యాంక్ రిఫరెన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ అయితే అలా మీకు ఏ బ్యాంక్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ ద బ్యాంక్ అయితే మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ని సెలెక్ట్ చేయడము. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా ప్రివ్యూ స్టెప్ అయితే వస్తుంది. సో ఈ ప్రివ్యూ స్టెప్లో మీ అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డీటెయిల్స్, సో మీ క్యాప్చర్డ్ ఫోటో, అలాగే అప్లోడెడ్ ఫోటో అన్నీ అయితే కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుని కిందకైతే వచ్చింది, కింద అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అయితే ఏం మిస్టేక్స్ అయితే ఉండకూడదు కాబట్టి మీ నేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నా సిగ్నేచర్ అయితే అన్నీ ఉన్నాయి. కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తే బ్యాక్ వెళ్ళేసి అక్కడ సరి చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్ రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత కూడా కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే నో చేంజెస్ ఇన్ ద డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ సో చెప్తుంది, ఇక్కడ కూడా చెప్తుంది ఫ్రెండ్స్ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షార్ట్ టు కంటిన్యూ మళ్ళీ అడుగుతుంది. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ స్టెప్స్కి అయితే వచ్చింది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే రాయాలి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ చెప్పేటప్పుడు చెప్పాను ఫ్రెండ్స్ ఏం రాయాలనేసి. ఒక్కసారి నోటిఫికేషన్ చివరిలో కనుక చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ చివరిలో చూస్తే మీకు తెలుస్తుంది ఏం చెప్పాను అనేసి. ఇవన్నీ ఇచ్చేసి పేమెంట్ స్టెప్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ అయితే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. 850 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ అయితే అడుగుతుంది. నేను ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇలా గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగా, వ్యాలెటా, సో మీరు ఏ విధంగా పే చేస్తారు మీ అమౌంట్ని 850 రూపీస్ని ఆ విధంగా పే చేసేసి మేక్ పేమెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే వచ్చేసి పీడిఎఫ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో ఆ పీడిఎఫ్ని ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీ ఈమెయిల్ ఐడీలోకి అయితే వేసేసుకోండి. సో ఎప్పుడైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలంటే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో బ్యాంక్కి సంబంధించిన పీఓ ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తెలియచేయండి. ఇట్లా పీఓ జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటారు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గవర్నమెంట్ జాబ్స్కి క్లియర్ చేయాలి, బ్యాంక్ జాబ్ క్లియర్ చేయాలని ఏముంటే మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.